చందన మాటలకి ఆనంద్ ఆశ్చర్యపోయాడు. అమ్మా, చందన నిన్ను బెదిరించిందా? తను నీకోసం ఎంత ప్రేమగా పకోడీలు చేసిందో చూడు. నువ్వేమో తన మీద చాడీలు చెప్తున్నట్టు అనిపిస్తుంది. లేదురా, తను ఇందాక నన్ను గట్టిగా తిట్టింది. కావాలంటే మీ నాన్ననడుగు. అయ్యో అత్తయ్యగారు, మీరు పొరబడి ఉంటారు. నేనిందాక మీకు పని వద్దు అత్తయ్యగారు, విశ్రాంతి తీసుకోండి, మీ వయసుకి తగిన పని చేయండి చెప్పాను. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారేమో. ఆనంద్, అత్తయ్యకి మధ్య చెవులు కొంచెం తక్కువగా వినిపిస్తున్నాయేమో. వయసు ప్రభావం కదా. ఒకసారి మంచి డాక్టర్కి చూపిద్దామా? అవునమ్మా, చందన నీ గురించి ఎంత ఆలోచిస్తుందో చూడు. నువ్వు విన్నది అబద్ధమై ఉంటుంది. నీకోసం ఇంతలా ఆలోచించేతాను నిన్నెందుకు తిడుతుందమ్మా? చందన కాంతమ్మకు పకోడీలిస్తూ మెల్లగా ఆమె చెవిలో ఇలా అంటుంది. పకోడీలు బాగున్నాయా అత్తయ్యగారు? ఇవి తిని నోరు మూసుకోండి, లేకపోతే నెక్స్ట్ టైం కారపూస కూడా ఉంటుంది. కానీ అది ఘాటుగా ఉంటుంది. గుర్తుంచుకోండి, మీ ఆటలు ఇక సాగు. కాంతమ్మ భయంతో ఆ పకోడీని నమిలి మింగేసింది. ఆనంద్ ఇదంతా చూసి తన భార్య చాలా మంచిదని, తన తల్లి ఏదో మానసిక భ్రాంతిలో ఉందని అనుకున్నాడు. చందన తన తెలివితేటలతో అత్తకు బుద్ధి చెప్పింది. కాంతమ్మ మనసులో మాత్రం ఒకటే భయం. ఈ కూడలు నా పీక మీద కూర్చునేలా ఉంది అని మనసులో అనుకోసాగింది. నారాయణ ఇంట్లో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇంట్లో ఒకప్పుడు కాంతమ్మ మాటే వేదం, ఆమె మాటే శాసనం. కాని ఇప్పుడు ఆ ఇంట్లో చందన రాజ్యం నడుస్తోంది. అయితే చందనది కఠినమైన పెత్తనం కాదు, అత్తగారికి బుద్ధి చెప్పే ఒక వినూత్నమైన ప్రయత్నం మాత్రమే. ఆనంద్ ముందు చాలా పద్ధతిగా ఉంటూ అతను లేని సమయంలో అత్తగారిని తనదైన శైలిలో ఆట పట్టించడం చందనకు అలవాటుగా మారింది. ఒకరోజు ఉదయం వంటింట్లో చందన వంట చేస్తోంది. కాంతమ్మ హాల్లో కూర్చొని ఆకలితో నకనకలాడుతుంది. గతంలో అయితే చందనను పిలిచి తిట్టేది. కాని ఇప్పుడు చందన అంటే భయం వల్ల కాంతమ్మ చందనకి ఏ పని చెప్పలేకపోతుంది. కాంతమ్మ చందనకి వినపడేలా, ఏంటో ఈ ఆకలి తట్టుకోలేకపోతున్నా. అత్తయ్యగారు, నాకు మీ బాధ అర్థమైంది. టిఫిన్ రెడీ అయింది. అన్నీ వేడివేడిగా ఉన్నాయి. వడ్డించమంటారా? ఏం చేశావో నా కోసం? ఆ నేతట్టేమైనా వేశావా, లేకపోతే ఆ జీడిపప్పుతో గుమగుమలాడే ఉప్మా చేశావా? అయ్యో అత్తయ్యగారు, మీ వయసుని దృష్టిలో పెట్టుకుని మీ హెల్త్ కోసం ఈరోజు ఉడికించిన క్యారెట్లు, క్యాబేజీ, ఉప్పులేని జావా చేశాను. రండత్తయ్యగారు, ఇది తింటే మీ మోకాళ్ల నొప్పులు మాయమైపోతాయి. మీ నడుము నొప్పి కూడా రాదు. ఏంటే ఉప్పులేని జావనా? ఉడికించిన క్యారెట్లా? నేను మనిషినా లేక గొర్రెనా? నాకవేమొద్దు. మంచిగా కారంగా ఏమైనా ఉంటే పెట్టు. నాకు మోకాళ్ల నొప్పులు లేవు, ఏమీ లేవు. అదేంటత్తయ్యగారు అలా అంటారు? నిన్న రాత్రి మీరు నడుము నొప్పి అని మెల్లగా మూలగటం నేను చూశాను. అందుకే మీకోసం ఈ ఆహారం. ఇది తింటేనే మీకు బలం. మీరు తినను అంటే ఆనంద్కి చెప్పాల్సొస్తుంది. మీ అమ్మ తన ఆరోగ్యం మీద అస్సలు శ్రద్ధ పెట్టడం లేదు, నేను పెట్టింది తినడం లేదని తెలిస్తే ఆయన బాధపడతాడు కదా. వద్దులేవే, వాడికి చెప్పకు. వాడు మళ్ళీ నా మీద అరుస్తాడు. ఏం చేశావో తింటాను, ఇటు పట్టుకురా. కాంతమ్మ ఆ చప్పటి జావను ముక్కు మూసుకొని తాగుతుంటే నారాయణ పక్కనే కూర్చొని పేపర్ చదువుతూ లోపల్లోపలే నవ్వుకుంటున్నారు. చూసావా కాంతం, కోడలు నీ మీద ఎంత ప్రేమ చూపిస్తుందో, నీ ఆరోగ్యం కోసం ఎంత కష్టపడి డైట్ ప్లాన్ చేస్తుందో. ఇలాంటి కోడలు దొరకడం నీ అదృష్టం. ఇక నీకు డాక్టర్ అవసరమే లేదు అని అనటంతో కాంతమ్మ నారాయణ వైపు కోపంగా చూస్తూ, అవునండి, అదృష్టమే. నా నోరు కట్టిపారేస్తుంది. మీకు మాత్రం అది అదృష్టంలాగే కనిపిస్తుంది. మీకు పెట్టినట్టు నాకు ఆ దోశలు పెట్టొచ్చు కదా. అత్తయ్యగారు, మావయ్య గారికి బీపీ లేదు, మీకుంది కదా, అందుకే ఈ తేడా. పదండి, ఆ జావ తాగేశాక ఆ గదిలో ఉన్న పాత సామాన్లన్నీ తీసి దుమ్ము దులపాలి. అది మీకు ఒక వ్యాయామంలా ఉంటుంది. నేను దుమ్ము దులపాలా? అమ్మో, నా వల్ల కాదు. అయ్యో అత్తయ్య, మీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగా పెరిగింది. ఒక్కసారి దుమ్ము దులిపే పని చేస్తే దుమ్ముతో పాటు మీలో బ్యాడ్ కూడా పోతుంది. ఐ మీన్ బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా పోతుంది అంటున్నా. కాంతమ్మ ఏమీ మాట్లాడలేకపోయింది. అప్పుడే ఆనంద్ ఆఫీస్కి వెళ్లడానికి తయారై హాల్లోకొచ్చాడు. అతన్ని చూడగానే చందన మొహం ఒక్కసారిగా మారిపోయింది. ఆనంద్, ఇదిగో నీకిష్టమైన అల్లం టీ తాగి ఆఫీస్కి వెళ్ళు. అత్తయ్యగారికి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను. ఆ హెల్దీ బ్రేక్ఫాస్ట్ వల్ల అత్తయ్యగారు కూడా ఈ రోజంతా చాలా హుషారుగా ఉన్నారు. అవునా అత్తయ్యగారు? చూసావా అమ్మా, చందన నీ గురించి ఎంత కేర్ తీసుకుంటుందో. నువ్వేమో తన మీద ఊరికే విసుక్కుంటావు. తను ఆఫీస్కి వెళ్తూ కూడా నీకోసం ఇవన్నీ చేస్తోంది. అవునరా, కేర్ అంటే ఇలాగే ఉంటుంది. నన్ను బ్రతికుండగానే పరలోకానికి పంపేలా ఉంది నీ పెళ్ళాం కేర్.
ఈ జావ తాగి నా ప్రాణం పోయేలా ఉంది. అమ్మా, మళ్ళీ మొదలు పెట్టావా? జావా ఆరోగ్యానికి మంచిది. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. చందన, అమ్మని జాగ్రత్తగా చూసుకో, ఏ పని చేయనివ్వకు. ఆనంద్ గడప దాటగానే చందన మళ్ళీ తన విశ్వరూపం చూపించింది. అత్తయ్యగారు, ఆనంద్ వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు ఆ గదిలో పనులు మొదలు పెట్టండి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సాయంత్రం వచ్చేసరికి ఇల్లు తలతల్లాడాలి. గుర్తుంచుకోండి, నేను మీ ఆరోగ్యం కోసమే చెబుతున్నాను. ఏమాత్రం బద్ధకం చూపించినా తెలుసు కదా నా గురించి. కాంతమ్మకు ఇప్పుడు చందనకి ఏ పని చెప్పాలన్నా భయం వేస్తోంది. ఏదైనా పని చెబితే చందన తిరిగి ఆమెకే ఒక పెద్ద పని అప్పగిస్తోంది. ఒకరోజు మధ్యాహ్నం సమయం. ఇంట్లో చప్పటి కూరలు తిని పనిచేసి విసిగిపోయిన కాంతమ్మకు బోర్ కొట్టింది. ఎవ్వరికీ చెప్పకుండా పక్కూర్లో ఉన్న సంతకి వెళ్ళింది. అక్కడ జనాల హడావిడి చూస్తుంటే ఆమెకు కొంచెం రిలీఫ్గా అనిపించింది. కూరగాయలు చూస్తూ నడుస్తూ ఉండగా ఒక వ్యక్తి ఆమె కంటపడ్డాడు. కాంతమ్మ తనలో తాను, అరే, ఈయనెవరు? బాగా తెలిసినట్టున్నారే. అవును, సౌమ్య వాళ్ళ మామగారు యాదయ్య కదా. ఈయన ఇక్కడ ఈ మాసిన బట్టలతో ఈ పాత సంచి పట్టుకొని ఏం చేస్తున్నాడు? కోట్ల ఆస్తి ఉన్న మనిషి ఈ సంతలో రూపాయికి బేరాలాడుతున్నాడేంటి? యాదయ్య ఒక చిన్న సంచి పట్టుకుని వంకాయల దగ్గర బేరమాడుతున్నాడు. అది చూసి కాంతమ్మకు అనుమానం పెరిగింది. సాఫ్ట్వేర్ కంపెనీల యజమాని ఇలా ఎందుకుంటాడు? ఆమెకు తెలియకుండా ఆయన వెనకాలే వెళ్లడం మొదలుపెట్టింది. యాదయ్య సంత నుండి బయటకొచ్చి ఒక ఇరుకైన మురికిగా ఉన్న సందులోకి వెళ్లారు. అక్కడ ఒక చిన్న పెంకుటిల్లుంది. కోటీశ్వరుడు ఈ ఇరుకైన సందులోకెందుకెళ్తున్నాడు? బహుశా ఇక్కడ కూడా ఆయనకేమైనా ఆస్తులున్నాయేమో చూద్దాం. ఇక్కడ ఏముందో తేలాలి. యాదయ్య ఒక ఇంట్లోకి వెళ్లాడు. కాంతమ్మ ఇంటి బయట చాటుగా నిలబడింది. అప్పుడామెకి లోపలి నుండి మాటలు వినబడుతున్నాయి. సౌమ్య, టిఫిన్ రెడీనా? ఆఫీస్కి లేట్ అవుతుంది. నా బైక్లో పెట్రోల్ అయిపోయింది. ఈరోజు బస్లో ఆఫీస్కి వెళ్ళాలి. కాసేపట్లో మా ఆఫీస్కి ఒక బస్ ఉంది. అది మిస్ అయితే మళ్ళీ బస్ దొరకాలంటే టైం పడుతుంది. వస్తున్నాను అర్జున్. అన్నం ఇప్పుడే వండేశాను. నీకిష్టమైన టమాటా చట్నీ కూడా చేశాను. తొందరగా తిని వెళ్ళు. నిన్ననే గ్యాస్ సిలిండర్ అయిపోయింది కాబట్టి పొయ్యి మీద చేశాను. అందుకే లేట్ అయింది. కాంతమ్మకు ఒక్కసారిగా తల తిరిగినంత పనయింది. ఒక కంపెనీ సీఈఓ అయిన తన అల్లుడు బైక్కి పెట్రోల్ లేకపోవడమేంటి? పొయ్యి మీద వంట చేసిన అన్నం తినడమేంటి అని ఆమెకస్సలు అర్థం కాలేదు. ఆవేశంతో ఆమె గడప దాటి లోపలికి విసురుగా వెళ్ళింది. గదిలో సౌమ్య ఒక చిన్న మట్టి పొయ్యి ముందు కూర్చొని వంట చేస్తోంది. మొహమంతా సెగతో నల్లగా అయింది. అర్జున్ ఒక చిన్న చెక్క కుర్చీ మీద కూర్చొని ఉన్నాడు. చుట్టూ చూస్తే ఎలాంటి ఖరీదైన సామాన్లు లేని ఒక దిగువ మధ్యతరగతి ఇల్లులా ఉంది. కాంతమ్మ గట్టిగా కేక వేస్తూ సౌమ్య! అని అంది. ఆ పిలుపు వినగానే సౌమ్య, అర్జున్ ఇద్దరూ షాక్లో విగ్రహాల్లో ఉండిపోయారు. ఒక్క క్షణం అక్కడ ప్రపంచం ఆగిపోయినట్టుంది. మెల్లిగా సౌమ్య తేరుకొని, అమ్మా, నువ్వు ఇక్కడేంటి? ఈ అడ్రస్ నీకెలా తెలిసింది? ఇప్పుడు ప్రశ్నలు అడగాల్సింది నువ్వు కాదు, నేను. మీ కోట్ల ఆస్తేది? మీ సాఫ్ట్వేర్ కంపెనీలేవి? ఆ బెన్స్ కార్లేవి? అసలు ఇల్లేంటి? నన్ను ఇంతలా మోసం చేస్తారా? నా కూతురిక్కడ పొయ్యి ముందు కూర్చొని వంట చేయడమేంటి? అత్తయ్యగారు, నేను చెప్పేది కాస్త శాంతంగా వినండి. మేము మిమ్మల్ని మోసం చేయాలని అనుకోలేదు. ఇంకా ఏం వినాలి? నిన్ను కోటీశ్వరుడనుకొని నా కూతుర్నిచ్చాను, కాని నన్ను ఇంత మోసం చేస్తారా? సౌమ్య, నువ్వు కూడా నాతో అబద్ధం చెప్పావు కదా? ఆ ఆనంద్ గాడు కూడా ఈ మోసంలో ఉన్నాడా? అప్పుడే హఠాత్తుగా నారాయణ కూడా అక్కడికి ప్రవేశించాడు. అమ్మా సౌమ్య, ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలన్నావు కదా, అదేమైంది? రెడీ అయ్యావా? డాక్టర్ అపాయింట్మెంట్ దొరికిందా? అని అడుగుతూ లోపలికొచ్చాడు. కాని సడన్గా కాంతమ్మను అక్కడ చూడగానే నారాయణ నోట మాట రాలేదు. కాంతమ్మకు అంతా అర్థమైపోయింది. ఓహో, మీకీ విషయం తెలుసన్నమాట. మీరు కూడా ఈ మోసంలో ఉన్నారన్నమాట. మీకన్నీ తెలిసే నన్ను పిచ్చిదాన్ని చేశారు కదా? సౌమ్యకి తెలిసే ఇదంతా జరిగిందా, లేక ఇదంతా మీరే ప్లాన్ చేశారా? కాంతం, అది కాస్త ఓపిక పట్టు కాంతం. నీకు అంతా అర్థమయ్యేలా వివరించి చెప్తాను. ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇంకా నాకు అబద్ధాలు చెప్పకండి. నన్ను ఇంతలా మోసం చేసినందుకు మిమ్మల్నెవ్వర్నీ వదలను. ఇప్పుడే వెళ్ళి ఈ విషయం నా కొడుకు ఆనంద్కి కూడా చెబుతాను. వాడికిదంతా తెలిస్తే అంతు చూస్తాడు. చీచి, జీవితంలో నీ మొహం నాకు చూపించకు సౌమ్య. నా వెనకాలే ఎంత తతంగం నడిపించావు? సౌమ్య కాంతమ్మ కాళ్లమీద పడి ఏడుస్తూ, అమ్మా, ప్లీజ్ అమ్మా, అలా అనకు. అర్జున్ చాలా మంచివాడు.
ఆ ఆస్తులు అంతస్తులన్నీ అబద్ధాలే కాని మా ప్రేమ నిజమమ్మా. అర్జున్కి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. త్వరలోనే మేము మంచి ఇంటికి వెళ్తాం. ఆనంద్కి ఇవన్నీ తెలుసమ్మా. తనే ఈ పెళ్లి చేయించాడు. మీరు ఆస్తి లేని వాడికి నన్నివ్వరని ఇలా చేయాల్సొచ్చింది. ఏంటి? ఆనంద్కి కూడా ఈ విషయం తెలుసా? వాడు కూడా నా కళ్ళు కప్పాడా? నష్టజాతకుడంటే వాడు కాదు, వాణ్ణి కన్న నేను. నా పరువు మొత్తం గంగలో కలిపేశారు కదా. కాంతమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అది కోపమో అవమానమో అర్థం కావటం లేదు. తన హోదా గర్వం అన్నీ మట్టిలో కలిసిపోయాయని ఆమెకు అనిపించింది. కాంతం, ఆస్తి కంటే పిల్లల సంతోషం ముఖ్యమని నేను ముందే చెప్పాను కదా. చూడు, మన సౌమ్య ఇక్కడ ఎంత సంతోషంగా ఉందో. అర్జున్ తనని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. మనకింకేం కావాలి? ఆస్తి వస్తుంది పోతుంది, కాని ప్రేమానురాగాలు ముఖ్యం. నాకు నా పరువు కావాలి. కాలనీలో అందరూ నన్ను చూసి నవ్వుతారు. కోటీశ్వరుడని అల్లుణ్ణి తెచ్చుకుంది, తీరా చూస్తే వాడు పెద్ద బికారి అని తెలిస్తే నా మొహం ఎక్కడ పెట్టుకోవాలి? ఇక కాలనీలో తల ఎత్తుకొని నేను తిరగలనా? అత్తేగారు, మీకు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవచ్చు. కానిప్పుడు ఒక మంచి కంపెనీలో జూనియర్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. కష్టపడి పైకొస్తాను. మీ కూతుర్ని రాణిలా చూసుకుంటాను. ప్లీజ్ మమ్మల్ని క్షమించండి. కాంతమ్మ ఏమీ వినకుండా విసురుగా ఆ ఇంటి నుండి బయటకు నడిచింది. నారాయణ ఆమె వెనకాలే పరిగెత్తాడు. నారాయణ వాళ్ల ఇంటి వాతావరణం ఇప్పుడొక యుద్ధక్షేత్రాన్ని తలపిస్తోంది. అప్పటి వరకు తన కూతురు సౌమ్య ఒక కోటీశ్వరుడి ఇంట్లో రాణిలా బతుకుతోందని గర్వంగా చెప్పుకున్న కాంతమ్మకు కళ్ల ముందు కనిపించిన వాస్తవం ఒక పిడుగులా తగిలింది. సౌమ్య ఒక చిన్న పెంకుటింట్లో గ్యాస్ లేక పొయ్యి మీద వంట చేస్తూ కనిపించడం ఆమె అహంకారాన్ని నిలువునా చీల్చేసింది. ఆవేశంతో అవమానంతో ఊగిపోతూ ఇంటికొచ్చిన కాంతమ్మ సోఫాలో కూలబడి పెద్దగా కేకలు వేస్తూ ఏడవడం మొదలుపెట్టింది. ఆ శబ్దానికి వంటింట్లో ఉన్న చందన, ఆఫీస్ నుండి అప్పుడే వస్తున్న ఆనంద్ హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. అమ్మా, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? దారిలో ఏమైనా జరిగిందా? నాన్న, అమ్మకేమైంది? ఏం కాలేదురా ఆనంద్. కాలం మీ అమ్మకి ఒక పాఠం చెప్పింది. అబద్ధాల మీద కట్టిన కోట కూలిపోతే ఎలా ఉంటుందో ఆమెకు ఈ రోజు అర్థమైంది. అంతకు మించి ఏమీ లేదు. ఏం లేకపోవడమేంటి? ఈ రోజు నా గుండె పగిలిపోతుంది. నా పరువు గంగలో కలిసిపోయింది. నా కన్న కూతురు, నా బంగారు తల్లి సౌమ్య ఆ దరిద్రుడి ఇంట్లో నల్లటి పొగ మధ్య కూర్చొని వంట చేయడమేంటి? ఇలాంటివి చూడటానికేనా నేనింకా బతికుంది? నేనెవరికేం అన్యాయం చేశానని నాకీ శిక్ష? ఆనంద్ కాంతమ్మ దగ్గరికి మెల్లిగా వెళ్ళి, అమ్మా, సౌమ్యక్క ఇంటికి వెళ్ళావా? నీకు నిజం తెలిసిపోయిందా? ఓహో, అంటే నీకు నిజం ముందే తెలుసన్నమాట. అందరికీ నిజం ముందే తెలుసు, ఒక్క నాకే ఏమీ తెలీదు. అందరూ కలిసి నన్నొక పిచ్చిదాన్లా చేసి ఆడించారు కదా. కోటీశ్వరుడు సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ అని చెప్పి ఆ క్యాబ్ డ్రైవర్ గాడి కొడుక్కి నా కూతుర్ని కట్టబెట్టారు కదా. కనీసం నువ్వైనా నాకు నిజం చెప్పలేదు కదా ఆనంద్. నీ కన్న తల్లిని మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చిందిరా? అమ్మా, అర్జున్ బావ ఇప్పుడు కష్టపడి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ సంపాదించాడు. తను సౌమ్య అక్కని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. అక్క కూడా తన మనసుకి నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంది. పెళ్లికి ముందు ఈ విషయం చెప్తే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవని ఈ నిజం నీకు చెప్పలేదు. నన్ను క్షమించమ్మా. వాళ్ళకి ఆస్తులు లేవు, కానీ సంస్కారం ఉంది. సంస్కారమా? సంస్కారంతో కడుపు నిండుతుందా? నా కూతురు అక్కడ ఒక పూట తిండి కోసం కష్టపడుతుంటే నేనిక్కడ ఈ మేడలో ఎలా కూర్చుంటాను? ఆ అర్జున్కి ఎంత ధైర్యం ఉంటే నన్ను మోసం చేస్తాడు? ఆ యాదయ్యగాడికి ఎన్ని ముక్కల ఇంగ్లీష్ నేర్పి నా ముందు యాక్టింగ్ చేయించారా? అత్తయ్యగారు, ముందు నీళ్లు తాగండి. ఆవేశపడితే మీ ఆరోగ్యానికే మంచిది కాదు. నీళ్లు కాదు చందన, నేను పైకి పోవడానికి ఏమైనా ఇవ్వు. ఈ దారుణాలు చూడడం కంటే నాకదే నయమనిపిస్తోంది. ఈ ప్లాన్లో నీకు కూడా భాగముంది కదా చందన. ఆనందిని నా నుండి దూరం చేయడమే కాకుండా నా కూతురి జీవితాన్ని కూడా నాశనం చేశావు. నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టిన రోజే అనుకున్నాను నువ్వొక అపశకునం లాంటి దానివని. మొత్తానికి నా కుటుంబం తెగిన గాలిపటంలో మారటానికి నువ్వే కదా కారణం. అత్తయ్యగారు, అపశకునమన్న పదం వాడకండి. ఇన్నాళ్లు మీరు నన్ను అన్న మాటలన్నీ ఓపికగా భరించారు. కానీ ఇప్పుడు మీరు అతిగా ప్రవర్తిస్తున్నారు. అర్జున్ గారు పేదవారే కావచ్చు, కానీ అబద్ధాలు చెప్పి పెళ్లి చేయాల్సిన పరిస్థితి మీ వల్లే వచ్చింది. నాకు కోటీశ్వరుడే అల్లుడిగా కావాలని మీరు పంతం పట్టబట్టే. మీ పంతం నెగ్గించడం కోసం ఆనంద్ ఆ నాటకం ఆడాల్సొచ్చింది. మీరు మీ హోదాకిచ్చే విలువ మనుషులకిచ్చుంటే ఈ రోజు ఈ అబద్ధం ఆడాల్సిన అవసరం వచ్చేది కాదు. ఏంటి, నన్నే నిందిస్తున్నావా? అబద్ధాలాడటం వాడికి నేను నేర్పించానా?
ఏ తల్లైనా తన కూతురు సుఖపడాలనే కదా కోరుకునేది. ఒక ధనవంతుల ఇంటికి నా కూతురు కోడలిగా వెళ్లాలని కోరుకోవడం నేను చేసిన తప్ప? నా కూతురికి మంచి సంబంధం రావాలని మాత్రమే నేను కోరుకున్నాను. అది కూడా తప్ప? చెప్పండి. అత్తయ్యగారు, మంచి సంబంధం అంటే మీ దృష్టిలో కేవలం డబ్బున్న వాళ్ల సంబంధమనే కదా? సరే, మరి హోదా గురించి మాట్లాడే మీరు రమ్యక్క పెళ్లి కోసం 10 లక్షల అప్పు ఎందుకు చేశారు? ఆ అప్పు తీర్చడానికి ఆనంద్ తన జీతం మొత్తం కట్టాల్సొస్తుంది. నష్టజాతకుడన్న మా ఆయన దగ్గరే ఈరోజు మీరు చేయి చాస్తున్నారు. మరి ఇక్కడ మీ హోదా ఏమైంది? కాంతమ్మ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. అర్జున్ గారు కష్టపడి తన కాళ్ల మీద తాను నిలబడుతున్నారు. ఆయన బ్యాంక్ లోన్ తీసుకుని పెళ్లి ఖర్చులు భరించాడు. మరి మీరేం చేశారు? కేవలం గొప్పలు చెప్పుకోవడం తప్ప. నిజం తెలిసాక బాధపడటం ఎందుకు? మీ అబద్ధపు ప్రపంచాన్ని మీరే సృష్టించుకున్నారు. ఇప్పుడది కూలిపోతే ఏడవటం ఎందుకు? కాంతమ్మకి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. తనది అబద్ధపు ప్రపంచమా అనే ఆలోచనలో ఉండిపోయింది. అప్పుడు ఆనంద్, అవునమ్మా, చందన చెప్పింది నిజమే. నీకన్నీ డబ్బున్నట్టు కనిపిస్తేనే ఇష్టమని మాకు తెలుసు. అందుకే అలా చేయాల్సొచ్చింది. సౌమ్యక్క అక్కడ చాలా సంతోషంగా ఉంది. ఆమె ముఖంలో ఉన్న ఆనందం మన ఇంట్లో ఎప్పుడైనా చూసావా నువ్వు? నాకు తెలీదు. నాకివేమీ వద్దు. నేనిప్పుడే వెళ్లి సౌమ్యనిక్కడికి తీసుకొస్తాను. ఆ కాపురము వద్దు, ఆ దరిద్రుడు వద్దు. అత్తయ్యగారు, సౌమ్య వదిన మీరు పిలిస్తే రాదు. తను అర్జున్ అన్నయ్యని ప్రేమిస్తోంది. ఒకవేళ మీరు బలవంతం చేస్తే సౌమ్య వదిన్ని మీరు వదులుకోవాల్సొస్తుంది. కాంతమ్మ కుర్చీలో కుప్పకూలిపోయింది. చందన మాటల ముందు తన గర్వం తలవంచుతోంది. కాని కాంతమ్మ లోపల మంట మాత్రం తగ్గటం లేదు. సరే, ఏదో అయిపోయింది. కానీ నా కూతురు ఆ చిన్న ఇంట్లో ఉండటం నాకిష్టం లేదు. రేపే వాళ్ళనిక్కడికి రమ్మను. ఆనంద్, నువ్వే వెళ్లి తీసుకురా. వాళ్ళకి మన ఇంట్లో ఒక గది ఇద్దాం. అత్తయ్యగారు, వాళ్ళు రారు. వాళ్ళకి ఆత్మగౌరవం ఉంది. అర్జున్ అన్నయ్య గారు కష్టపడి పైకొచ్చి మిమ్మల్ని కార్లో తీసుకెళ్లే రోజు ఒకటొస్తుంది. అప్పటి వరకు మీరు ఓపిక పట్టాల్సిందే. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా శాంతంగా ఉండటం. కాంతమ్మ విసుగ్గా తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. నారాయణ చందన వైపు చూసి కళ్లల్లో మెరుపుతో నవ్వారు. చందన, నువ్వు లేకపోతే ఈరోజు ఈ ఇల్లు రణరంగమయ్యేది. కాంతమ్మని ఎలా దారికి తేవాలో నీకు బాగా తెలుసు. మావయ్య గారు, అత్తయ్యగారు చెడ్డవారు కాదు. ఆమెకి కేవలం డబ్బు మీద వ్యామోహం ఎక్కువ. అది పోవాలంటే ఆమెకి నిజమైన ప్రేమ విలువ తెలియాలి. ఈ ఇంటి గౌరవం పెరగాలంటే ఆమె మారాలి. థ్యాంక్ యూ చందన. నా మీద ఉన్న నష్టజాతకుడన్న ముద్రను నువ్వు మెల్లమెల్లగా తుడిచేస్తున్నావు. నీ ధైర్యమైన ఆస్తి. ఇప్పుడే ఏమైంది ఆనంద్? ఇంకా చాలా ఉంది. అత్తయ్యగారికి నేనొక స్పెషల్ డైట్ ప్లాన్ చేశాను. ఆమె కోపం తగ్గాలంటే శాకాహారం, అది చప్పిడి కూరలే సరైనవి. రేపటి నుండి ఆపరేషన్ డైట్ మొదలవుతుంది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఇంకా ఉదయించకముందే కాంతమ్మ గది నుండి గట్టిగా కేకలు వినిపించాయి. ఆమె నిరసన తెలుపుతోందని అందరికీ అర్థమైంది. నాకేమీ వద్దు. నేను అన్నం తినను, నీళ్లు తాగను. నా కూతురు మురికివాడలో ఉంటే నేనిక్కడ సుఖంగా ఉండాలా? అత్తయ్యగారు, మీరు బయటకు రండి. మీకోసం రాగి జావా, ఉడికించిన బీరకాయ ముక్కలు తెచ్చాను. ఇవి తింటే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. బీపీ కూడా అదుపులో ఉంటుంది. రాగి జావా, బీరకాయ ముక్కలా? నేనేమైనా పేషెంట్నా? నాకు మంచిగా మసాలా దోశ కావాలి. వెళ్ళు, తీసుకురా. అత్తయ్యగారు, మసాలా తింటే మళ్ళీ కోపం పెరుగుతుంది. కోపం పెరిగితే మీరు వెళ్లి సౌమ్య వదిన మీద అరుస్తారు. అది నాకిష్టం లేదు. మీరు తినకపోతే ఆనంద్ మావయ్య కూడా తినను అంటున్నారు. పాపం, మావయ్యకి అసలే ఈ మధ్య ఆరోగ్యం బాగుండటం లేదు. తినకపోతే మావయ్యకి నీరసం వస్తుంది కదా. చేసేదంతా చేసి ఈరోజు తినను అంటున్నారా వాళ్ళు? నా స్థానంలో ఉండి ఆలోచిస్తే తెలుస్తుంది నా బాధేంటో. కాంతమ్మ వినకపోవడంతో ఆనంద్ వచ్చి బతిమాలుతాడు. ఆనంద్ బతిమాలటంతో కాంతమ్మ అయిష్టంగానే బయటకొచ్చింది. కాని ఆమె చూపులు మాత్రం చందన మీద చురచుర వేడి చూపుల్లా ఉన్నాయి. మొత్తానికి చందన కాంతమ్మకి వడ్డించింది. ఇదిగో చందన, నన్నిలాంటి తిండి పెట్టి నా ప్రాణం తీయాలని చూడకు. నువ్వు కోడలివా లేక జైలర్వా? నేను మీ ఆరోగ్యం కోరుకునే కోడల్నత్తయ్య గారు. తిన్న తర్వాత మీకిష్టమైన సీరియల్ వస్తుంది, చూడండి. కాంతమ్మ ముక్కు మూసుకొని ఆ జావ తాగుతుంటే ఆనంద్ నవ్వాపుకుంటూ ఆఫీస్కి బయలుదేరాడు. సాయంత్రం వేళ చందన ఆఫీస్ నుండి వస్తుండగా దారిలో అర్జున్ కనిపించాడు. అన్నయ్య గారు, ఏంటి ఎలా ఉన్నారు? సౌమ్య వదిన ఎలా ఉంది? చందన, సౌమ్య చాలా బాధపడుతోంది. అత్తయ్యగారు వచ్చి చూసినప్పటి నుండి తను సరిగ్గా అన్నమే తినటం లేదు.
తన వల్ల అత్తయ్యగారికి తలవంపులు వచ్చాయని ఏడుస్తోంది. నా మీద కూడా తను కోపంగా ఉందేమో అనిపిస్తోంది. అన్నయ్య గారు, మీరు బాధపడకండి. అత్తయ్య గారిని హ్యాండిల్ చేయటం నాకు తెలుసు. మీరొకటి చెయ్యండి. సౌమ్య వదినకి ధైర్యంగా ఉండమని చెప్పండి. మీరు జాబ్లో బాగా పర్ఫామ్ చేసి ప్రమోషన్ సంపాదించండి. అప్పుడు అత్తయ్య గారు ఆటోమేటిక్గా మన దారిలోకి వస్తారు. ఆవిడకి కావాల్సింది సక్సెస్ మాత్రమే. అవును చందన, నేను అదే అనుకుంటున్నాను. వచ్చే నెలలో నాకు ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మేము ఒక మంచి అపార్ట్మెంట్కి షిఫ్ట్ అవుతాం. థ్యాంక్ యూ చందన. మా పెళ్లి విషయంలో నువ్వు చేసిన సహాయం మర్చిపోలేను. అలాగే అత్తయ్యని నువ్వు హ్యాండిల్ చేసిన విధానం మావయ్య ఫోన్ చేసి చెప్పారు. నువ్వు నిజంగా చాలా తెలివైన దానివి. చందన ఇంటికి వెళ్లేసరికి అక్కడ ఇంకో హైడ్రామా నడుస్తోంది. కాంతమ్మ ఫోన్లో పెద్దమ్మాయి రమ్యతో మాట్లాడుతోంది. అమ్మా రమ్య, చాలా ఘోరం జరిగిపోయిందమ్మా. నీ చెల్లి ఒక చిన్న ఇంట్లో ఉంటుంది. అమ్మా, నన్ను క్షమించు. నీకొక విషయం చెప్పాలి. నాకు చెల్లి ప్రేమ విషయం ముందే తెలుసు. కానీ సౌమ్య అర్జున్ని ఇష్టపడింది. అర్జున్ చాలా మంచివాడు కదా అని నేను సైలెంట్గా ఉన్నాను. రమ్య అలా చెప్పడంతో కాంతమ్మ షాక్ అయింది. రమ్య, ఆ విషయం నీక్కూడా తెలుసా? అందరూ కలిసే నన్ను మోసం చేశారా? సరే, రేపు మీ ఇంటికొస్తున్నాను. అల్లుడు గారు సాగర్ కూడా ఇంట్లో ఉంటారు కదా. సౌమ్య విషయంలో మనం ఒక నిర్ణయం తీసుకుందాం. కాంతమ్మ ప్లాన్ ఏంటో చందనకు అర్థమైంది. ఆమె రమ్య ఇంటికి వెళ్లి అక్కడ సౌమ్య గురించి తెలిసిన నిజం చెప్పనందుకు రమ్యని సాగర్ ముందు తిట్టాలని కాంతమ్మ చూస్తుంది. చందన మెల్లగా కాంతమ్మ దగ్గరకొచ్చి, అత్తయ్య గారు, మీరు రమ్య వదినింటికి వెళ్తున్నారా? చాలా మంచి పని చేస్తున్నారు. నాకు రమ్య వదిన్ని చూడాలనుంది. నేను కూడా మీతో వస్తాను. నువ్వెందుకు? నీకు ఆఫీస్ లేదా? నన్నొక్కదాన్ని వెళ్ళనివ్వు. మీరొక్కరే వెళ్తే అక్కడ ఎవరి మీద ఏ నింద వేస్తారో అని నా భయం. మీరక్కడికి వెళ్తే ఖచ్చితంగా గొడవ పెట్టుకుని వస్తారు. అందుకే నేను కూడా మీతో వస్తాను. చందన తనని అడుగడుగునా కట్టడి చేస్తోందని కాంతమ్మకు అర్థమైంది. చందన ఉంటే తన ఆటలు సాగవని ఆమె మనసులో అనుకుంది. సరే, నేనెక్కడికి వెళ్ళను. ఇంట్లోనే ఉంటాను. నాకు తల నొప్పిగా ఉంది. నువ్వెళ్ళి ఆ పకోడీలేవో చెయ్యి. పకోడీలు వద్దత్తయ్య గారు. ఈరోజు మీకు పెసరకట్టు చేశాను. అది మీ కడుపుకి చాలా చలువ చేస్తుంది. కాంతమ్మ ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఆనంద్ ఇదంతా గమనించి చందన దగ్గరికి వచ్చాడు. అతని కళ్లల్లో చందన పట్ల గౌరవం పెరిగింది. చందన, నువ్వు గ్రేట్. మా అమ్మని ఇలా కంట్రోల్ చేయటం ఎవరి వల్ల కాదు. వారి మధ్య ఉన్న ఆ చిన్న సంతోషం చూసి నారాయణ మురిసిపోయాడు. ఆ ఇంటికి మంచి రోజులొస్తున్నాయని ఆయనకు నమ్మకం కలిగింది. కాని కాంతమ్మ మనసులో ఇంకా పగ చల్లారలేదు. ఆమె చందనని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని కొత్త పథకం ఆలోచిస్తోంది. నారాయణ ఇంట్లో గాలి కూడా భారంగా వీస్తున్నట్టుందిప్పుడు. హాల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ పడక గది నుండి కాంతమ్మ వెక్కిళ్ల శబ్దం అప్పుడప్పుడు వినిపిస్తోంది. ఇన్నాళ్లు తను గర్వంగా నిలబెట్టుకున్న అబద్ధాల కోట కూలిపోయింది. తన కన్న కూతురు సౌమ్య పేదరికంలో మగ్గిపోతుంటే తను మాత్రం ఇక్కడ హోదా గురించి గొప్పలు చెప్పుకోవడం ఎంత తప్పో ఆమెకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. హాల్లో ఆనంద్, చందన, నారాయణ ముఖాముఖి కూర్చొని ఉన్నారు. చందన, అమ్మ అసలు గదిలో నుండి బయటకు రావటం లేదు. పొద్దున్నుండి మంచినీళ్లు కూడా తాగలేదు. ఆవేశంలో తను ఏ నిర్ణయం తీసుకుంటుందో అని నాకెందుకో చాలా భయంగా ఉంది. అసలే అమ్మ చాలా కోపంలో ఉంది. భయపడకానంద్. అత్తయ్య గారు ఇప్పుడు తనని తాను సమీక్షించుకుంటున్నారు. ఇన్నాళ్ళు ఆమె చూసిన లోకం వేరు, ఇప్పుడు కనిపిస్తున్న వాస్తవం వేరు. ఒక మనిషి తన అహాన్ని వదులుకోవాలంటే ఆ మాత్రం మదనం ఉండాలి. మౌనం కంటే పెద్ద గురువు ఏదీ లేదానంద్. కాసేపు అత్తయ్యని అలా వదిలేస్తే వారే సెట్ అవుతారు. అవునానంద్, చందన చెప్పింది అక్షర సత్యం. మీ అమ్మకి తన తప్పు తెలిసే సమయం వచ్చింది. ఆమెకి మనుషుల కంటే డబ్బు మీద, ఎదుటివారికి చూపించుకునే హోదా మీద ఉన్న వ్యామోహమే ఈరోజు ఈ పరిస్థితికి కారణం. మనలాగా డబ్బులకి కాకుండా మనుషుల ప్రేమానురాగాలకు విలువిస్తే మీ అమ్మకి ఆ రోజే సౌమ్య ప్రేమ చెప్పేవాళ్లం. డబ్బు వ్యామోహమే పోవాలంటే ఈ మాత్రం కుమిలిపోవాల్సిందే. అప్పుడు గది తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. కాంతమ్మ నీరసంగా నడుచుకుంటూ హాల్లోకొచ్చింది. ఆమె కళ్ళు వాచిపోయి మొహమంతా కమిలిపోయి ఉంది. ఇన్నాళ్లు గర్వంతో నిటారుగా ఉన్న ఆమె నడుము ఇప్పుడు వంగిపోయి కనిపిస్తోంది. అందరూ ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. ఏవండి, అందర్నీ పిలవండి. రమ్యని, సౌమ్యని, వాళ్ళ అత్తమామల్ని అందర్నీ ఇక్కడికి రమ్మనండి. అందరితో మాట్లాడాలనుంది. ఈరోజే నా మనసులో ఉన్న భారం దించుకోవాలి.
అమ్మా, అందరూ ఎందుకు? వద్దమ్మా. మన ఇంట్లో విషయాలు ఏమైనా ఉంటే మనం కూర్చొని మాట్లాడుకుంటేనే బాగుంటుంది. లేదానంద్, ఇన్నాళ్ళు నన్నొక ఆట బొమ్మను చేసి ఆడించారు కదా. అందరి ముందు నా పరువు తీశారు. నేను పిచ్చిదాన్నని మీరు నవ్వుకున్నారు కదా. ఇప్పుడు అందరి ముందే ఈ లెక్కలు తేలాలి. చందన, నువ్వు ఫోన్ చేయి అందరికీ. సాయంత్రం కల్లా అందరూ ఈ హాల్లో ఉండాలి. ఇది నా ఆజ్ఞ అనుకో. చందన ఏమీ మాట్లాడకుండా తలూపి అందరికీ ఫోన్ చేసింది. సాయంత్రం నారాయణ ఇల్లు అతిథులతో నిండిపోయింది. కాని గతంలోలాగా ఇక్కడ పెళ్లి సందడి లేదు. ఏదో తెలియని ఉత్కంఠ ఉంది. పెద్దలుడు సాగర్, రమ్య వచ్చారు. కొద్దిసేపటికి అర్జున్, సౌమ్య కూడా వచ్చారు. అర్జున్ మొహంలో ఒక రకమైన అపరాధభావం కనిపిస్తోంది. వారి వెనకాలే అర్జున్ తండ్రి యాదయ్య కూడా చాలా సంకోచిస్తూ పాతకండువా సరిచేసుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు. కాంతమ్మ సోఫాలో గంభీరంగా కూర్చొని ఉంది. అత్తయ్యగారు, ఏమైంది? సడన్ గా అందర్నీ పిలిచారు? కాంతమ్మ నెమ్మదిగా లేచి నిలబడింది. ఆమె చూపు మొదట సౌమ్య వైపు, తర్వాత అర్జున్ వైపు మళ్ళింది. ఏమైందా? మోసం జరిగింది సాగర్ బాబు. ఈ ఇంట్లో నా కళ్ళు కప్పి అందరూ కలిసి ఒక పెద్ద కుట్ర చేశారు. అర్జున్, నువ్వు కోటీశ్వరుడు అని, నీకు సాఫ్ట్వేర్ కంపెనీలున్నాయని, 100 ఎకరాల ఆస్తి ఉందని అబద్ధం చెప్పి నా కూతురి మెడలో 3 ముళ్ళు వేశావు. యాదయ్య, మీరు కూడా సూటు వేసుకొని ఇంగ్లీష్లో మాట్లాడి నన్ను నమ్మించారు. నన్నొక తెలివిలేని దాన్ని చేశారు. ఇదంతా మోసం కాదా? క్షమించండి కాంతమ్మ గారు. మా అబ్బాయి మీ అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. మీరు ఆస్తి లేని వాడికి మీ అమ్మాయిని ఇవ్వనని భీష్మించుకుని కూర్చుంటే పిల్లల ప్రేమ కోసం ఒక తండ్రిగా నేను ఆ నాటకం ఆడాల్సి వచ్చింది. మీకు ద్రోహం చెయ్యాలని కాదు. ప్రేమ ఉంటే సరిపోతుందా? ప్రేమ పొయ్యి వెలిగిస్తుందా? నా కూతురక్కడ నల్లటి పొగ మధ్య కూర్చుని వంట చేస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. రమ్యని చూడండి, ఎంత హోదాలో ఉందో. సౌమ్య పరిస్థితేంటి? రేపు చుట్టాలు వస్తే నేనేం సమాధానం చెప్పాలి? సౌమ్య ఏడుస్తూ కాంతమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, నా కాస్త అక్కర్లేదమ్మా. అర్జున్ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. మేము కష్టపడి పైకొస్తామమ్మా. మేము అబద్ధం చెప్పింది కేవలం నిన్ను ఒప్పించడానికే. ప్లీజ్ మమ్మల్ని క్షమించు. వద్దు, నాకీ క్షమాపణలొద్దు. చందన, ఇట్రా. నీ దగ్గరున్న అప్పుల పేపర్లన్నీ బయటపెట్టు. నువ్వు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేశావు కదా. ఇప్పుడందరి ముందు చెప్పు, నా అసలు రంగేంటో. అత్తయ్యగారు కోరుకున్నట్టుగానే ఈరోజు లెక్కలు తేలాలి. ఇవిగో అందరూ చూడండి. రమ్య వదిన పెళ్లికి అత్తయ్యగారు 10 లక్షల అప్పు చేశారు. లోకానికి తన హుందాతనం చూపించుకోవడం కోసం బంగారు నగలు అద్దెకు తెచ్చి అప్పులు చేసి పెళ్లి చేశారు. ఇదంతా ఎందుకు చేశారు? కేవలం కాలనీలో అందరూ తను గొప్పది అని అనుకోవడానికి. అంటే ఇక్కడ మోసం, అబద్ధం మొదలుపెట్టింది అత్తయ్యగారే. సాగర్, రమ్య ఒక్కసారిగా షాక్ అయ్యారు. అత్తయ్యగారు, మీరప్పు చేశారా? మీరెప్పుడూ చాలా హుందాగా మాట్లాడేవారు, ఆడంబరంగా ఉండేవారు. మీ ఆడంబరానికి కారణం ఇదా? కాంతమ్మ నిశ్శబ్దంగా ఉండిపోయింది. అది అప్పు కాదన్నయ్య గారు, అది గర్వం. తను ఎవరికంటే తక్కువ కాకూడదని చేసిన విఫల ప్రయత్నం. అత్తయ్యగారు, అర్జున్ అన్నయ్య అబద్ధం చెప్పింది తన ప్రేమ కోసం, ఒక కొత్త జీవితం కోసం. కానీ మీరు అబద్ధం చెప్పింది కేవలం మీ అహంకారం కోసం, మీ హోదా కోసం. దానివల్ల మీరు సాధించిందేంటి? ఇప్పుడు చెప్పండి, ఎవరిది పెద్ద తప్పు? కాంతమ్మ ఒక్క మాట కూడా మాట్లాడలేక తలదించుకుంది. ఆమె కళ్ల నుండి నీళ్లు ధారలుగా వస్తున్నాయి. అమ్మా, చిన్నప్పటి నుండి నువ్వు నన్ను నష్టజాతకుడని తిట్టావు. నేను పుట్టడం వల్లే మన ఆస్తి పోయిందని, మన కుటుంబం దరిద్రంలో పడిందని నిందించావు. కాని చందన నా జీవితంలోకొచ్చాక నాకొక విషయం అర్థమైంది. నష్టం నా పుట్టుకలో లేదమ్మా, నీ ఆలోచనల్లో ఉంది. నువ్వు ఆస్తి పోయిందని కేవలం ఆస్తి గురించి ఆలోచించి నన్ను అసహ్యించుకున్నావు. అయినా నేను నిన్నెప్పుడూ ద్వేషించలేదు, ఎందుకంటే నువ్వు నా తల్లివి. కాంతం, ఇప్పటికైనా కళ్ళు తెరు. ఆస్తులు, అంతస్తులు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. కాని నీ పిల్లలు నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో చూడు. ఆనంద్ నీ అప్పుల కోసం తన జీతం మొత్తం కడుతున్నాడు. సౌమ్య నిన్ను ఒక్క మాట కూడా అనటం లేదు. చందన నిన్ను ఇబ్బంది పెడుతున్నట్టు నటించినా నీ ఆరోగ్యం పాడవకూడదని నీకా చప్పడి కూరలు పెట్టింది. నీ బీపీ పెరగకూడదని తాపత్రయపడింది. కోడలిగా తను నీకు తగ్గట్టుగా ఉండి మన కుటుంబాన్ని కాపాడుతుంది. కాంతమ్మ ఒక్కసారిగా కిందకు జారి ఏడవటం మొదలుపెట్టింది. ఆమె రోదన ఆ హాలంతా ప్రతిధ్వనిస్తుంది. అది పశ్చాత్తాపపు ఏడుపు. నన్ను క్షమించండి, అందరూ నన్ను క్షమించండి. ఆనంద్, నిన్ను చిన్నప్పటి నుండి ఒక శాపంలో చూశాను. నిన్ను కన్నందుకు ఏడ్చాను. కాని ఈరోజు నన్ను కాపాడుతుంది నువ్వేరా. సౌమ్య, నిన్ను కోటీశ్వరుడికి ఇవ్వలేదని బాధపడ్డాను.
కానీ నువ్వు ప్రేమించినవాడు కోటీశ్వరుడు కంటే గొప్ప మనసున్నవాడని తెలుసుకోలేకపోయాను. చందన, నన్ను క్షమించు తల్లి. నువ్వు అత్తకు తగ్గ కోడలివి కాదు. ఈ అత్తను మనిషిగా మార్చగలిగిన దేవతవి తల్లి. చందన వెంటనే వెళ్లి కాంతమ్మను పట్టుకుని పైకి సోఫాలో కూర్చోపెట్టింది. అత్తయ్యగారు, మీరు ఏడవకండి. మీలో మార్పు తీసుకురావడానికి నేను కొన్ని నాటకాలాడాను. మీకు ఆ చప్పిడి కూరలు పెట్టింది మిమ్మల్ని ఏడిపించడానికి కాదు, ఆరోగ్యాన్ని కాపాడటానికి. మనమందరం కలిసి ఆ అప్పులు తీరుద్దాం. ఇప్పుడు మాకు మా పాతత్తయ్య గారు కాదు, మంచి మనసున్న మా అత్తయ్యగారు కావాలి. ఆనంద్ కూడా తల్లి దగ్గరికి వెళ్లి ఆమె చేతులు పట్టుకున్నాడు. అమ్మా, నేనెప్పుడూ నీ ఆనందం కోరుకునే నీ కొడుకునే. నీకు కష్టం వస్తే చూస్తూ ఉండను. ఈ ఆస్తి అప్పులు అన్నీ పక్కన పెట్టు. నువ్వు ప్రశాంతంగా ఉంటే చాలు. అత్తయ్యగారు, నేను ప్రామిస్ చేస్తున్నాను. ఈ ఏడాదిలోగా సౌమ్యని ఒక మంచి అపార్ట్మెంట్కి తీసుకెళ్తాను. నా సాఫ్ట్వేర్ జాబ్లో నాకు ప్రమోషన్ కూడా రాబోతుంది. నేను కష్టపడి మిమ్మల్ని కూడా ఒకరోజు నా సొంత కారులో తీసుకెళ్తాను. కాంతమ్మ గారు, ఇక నుండి మనం అందరం కలిసిమెలిసి ఉందాం. మీ అమ్మాయి నాకు కూడా కూతురు లాంటిది. మా ఇంట్లో తనని కన్నబిడ్డలా చూసుకుంటాను. నారాయణ మురిసిపోతూ ఇదంతా చూస్తున్నాడు. ఆయన కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలాయి. తన ఇల్లు మళ్లీ నందనవనం అయిందని ఆయనకు అర్థమైంది. చూసారా, మన ఇంట్లో నష్టజాతకులు ఎవ్వరూ లేరు. ఇన్నాళ్ళు మనకి ఆస్తి లేదని మీ అమ్మ బాధపడింది. కాని ఈరోజు మనకి ప్రేమానురాగాలనే వెలకట్టలేని ఆస్తి దొరికింది. చందన, నువ్వు ఈ ఇంటికి నిజమైన మహాలక్ష్మివి తల్లి. నువ్వు మీ అత్తకు తగ్గ కోడలివి. ఇలా నీ తెలివితో విడిపోయే కుటుంబాన్ని మళ్లీ కలిపావు. మావయ్య గారు, నేనొక్కదాన్నే ఏం చేయలేదు. మీ అందరి సహకారం ఉంది కాబట్టి ఇది సాధ్యమైంది. అత్తయ్యగారు, ఇప్పుడు చెప్పండి, రేపటి నుండి మీకు ఏం వంట చేయాలి? మళ్ళీ ఉడికించిన బీరకాయ ముక్కలు చేయాలా? కాంతమ్మ నవ్వుతూ కన్నీళ్లు తుడుచుకుంది. వద్దు తల్లి. రేపటి నుండి అందరం కలిసి వంటింట్లో కూర్చొని కమ్మని వంటలు చేసుకుందాం. నా కోడలు చేసే వంట ఏదైనా నాకు అమృతమే. నాకు నా హోదా దొరికింది. అది డబ్బులో లేదు, నా బిడ్డల గుండెలో ఉందని తెలిసింది. అందరూ కలిసి గట్టిగా నవ్వుకున్నారు. ఆ నవ్వులు ఇంద్రపురి కాలనీలో ప్రతిధ్వనించాయి. ఆ సాయంత్రం ఆ ఇంట్లో మళ్లీ దీపాలు వెలిగాయి. కాని ఈసారి ఆ దీపాల్లో ఉన్నది నూనె కాదు, స్వచ్ఛమైన ప్రేమ. కొన్ని నెలల తర్వాత అర్జున్కు సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ ఇంజనీర్గా ప్రమోషన్ వచ్చింది. అర్జున్ చెప్పినట్టుగానే సౌమ్యను ఒక అందమైన అపార్ట్మెంట్లోకి తీసుకెళ్లాడు. ఆనంద్, చందనలు కలిసి కాంతమ్మ చేసిన అప్పులన్నీ తీర్చేశారు. కాంతమ్మ ఇప్పుడు కాలనీలో అందరితోనూ చాలా మర్యాదగా ఉంటోంది. ఆమె ఇప్పుడు కూరగాయల బండి దగ్గర సుశీలమ్మతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ తన కోడలు ఎంత తెలివైందో కాలనీ మొత్తం చెబుతోంది. ఒక ఆదివారం సాయంత్రం అందరూ కలిసి గార్డెన్లో కూర్చున్నారు. ఆనంద్, చందన, నాకు ఒక కోరికుంది. చెప్పమ్మా, ఏదైనా కోరుకో. నీ కొడుకు సిద్ధంగా ఉన్నాడు. మన చందనకి పుట్టబోయే బిడ్డకు నా గతం గురించి చెప్పకుండా కేవలం నా ఈ ప్రేమ మాత్రమే తెలిసేలా పెంచాలి. మనవడో మనవరాలు వస్తే ఈ ఇల్లు ఇంకా కళకళ్లాడుతోంది. నేనా బిడ్డకు ఒక మంచి నానమ్మలా ఉండాలి. చందన సిగ్గుపడుతూ ఆనంద్ వైపు చూసింది. నారాయణ తన పాత రేడియో ఆన్ చేశాడు. అందులో ఒక మధురమైన పాట వస్తోంది. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందము అని. చందన కాంతమ్మగారి కోడలు కాకముందే ఆ ఇంటి వ్యవహారాల్లో తన పాత్ర పోషించింది. అదెలా అంటారా? ఆనంద్ తనకి తాను నష్టజాతకుడని బాధపడుతుంటే అతనికి ఓదార్పునిచ్చింది. సౌమ్య పెళ్లికి కావలసిన ఐడియాస్ ఇచ్చింది. తర్వాత తన అత్త కాంతమ్మలోని అహం పోగొట్టి కాంతమ్మ మనసుని మార్చింది. అత్తకు తగ్గ కోడలంటే కేవలం అత్త అహంకారాన్ని ఎదిరించేది కాదు, ఆ అత్త అహంకారాన్ని ప్రేమగా మార్చి కుటుంబం కలిసుండేలా చేసేది. కథ ఇంతటితో సమాప్తం. మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకొస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.